హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ నాగమణి. నేను శనివారం రోజు నా మనవాళ్ళ కాడికి వచ్చినని పోస్ట్ పెట్టాను కదా, వాళ్ళకి ఏమైనా ఉన్న 2 రోజులు వెరైటీగా తినిపించి వెళ్దామని అయితే నేను పనీర్ తెచ్చిన. వాళ్ళే పిల్లలు ఒకటి సర్ప్రైజ్గా చూపిస్తాం రా తాత అని మమ్మల్ని ఇద్దరిని బండి మీద తీసుకొని వాళ్ళు చూపించిన రోడ్డుకి తీసుకెళ్తే మాత్రం ఒక పెద్ద షాపింగ్ మాల్లోకి తీసుకెళ్ళారు. సరేలే అని అయితే అక్కడ పన్నీర్ ఉంటే పన్నీర్ తెచ్చుకొని పన్నీర్ బిర్యానీ చేయించిన. నేనైతే పన్నీర్ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి కలిపి ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకొని ఆ పన్నీర్ ముక్కల్ని నూనెలో వేంపి పక్కకు పెట్టుకున్నా. అదే నూనెలో ఉల్లిగడ్డలు కూడా వేంపుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అవి కూడా పక్కకు పెట్టుకున్నా. పక్కమ్మట ఇంకొక గిన్నెలో నీళ్లు మరిన్ని పెట్టుకోవాలి, ఎందుకంటే నీళ్లు వంపేస్తాం కాబట్టి మరిన్ని పెట్టుకుని దాంట్లో జీలకర్ర, సాజీర, లవంగాలు, జాపత్రి, బగారాకు, ఇలాచీలు అన్నీ వేసుకొని నీళ్లు మరిగాక బియ్యంకు సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నీళ్ళలోనే. తర్వాత నీళ్ళు మసులుతుంటే బియ్యం కూడా వేసుకొని అవి ఉడుకుతుండగానే ఇంకొక సైడు గిన్నె పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని, దీంట్లో నేనైతే ఏం మసాలాలు వేస్తలేను, ఖాళీ ఉల్లిగడ్డ, టమాటా, పచ్చిమిరపకాయలు వేసి బాగా ఉడకనిచ్చిన తర్వాత దాంట్లో కొంచెం అంతా అల్లం వెల్లిపాయ పేస్టు, పుదీనా, కొత్తిమీర, ఉప్పు వేసుకొని ఇవి కూడా మంచిగా ఉడికినాక కొంచెం అంతా ఒక కప్పు పెరుగు వేసుకొని ఇవి కూడా ఒక గ్రేవీ లాగా రాగానే పన్నీర్ ముక్కలు ఫస్ట్ వేపి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్ వేసుకొని అన్నీ ఒక లెవెల్గా చేసుకొని వంతు ఉడికిన బాస్మతి రైస్ని కూడా మించి వేసుకొని మసాలా మించి ఇది ఒక 5 నిమిషాలు పెద్ద మంట మీద, ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద వేసుకున్న ఉడకనిచ్చిన. మీదంగా కొంచెం అన్ని బ్రౌన్ ఆనియను, నెయ్యి, కొంచెం అన్ని కాజు వేసుకొని ఉడకనిచ్చిన. నేనైతే ఇలా సర్వ్ చేసుకున్న. సూపర్ టేస్ట్గా కూడా ఉంది, పుల్లలుగా కూడా అన్నం వచ్చింది, చాలా టేస్ట్ ఉంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు. నా మనవాళ్ళు అయితే షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. చూడండి ఎంత పుల్లలుగా వచ్చిందో.